భజే వాయువేగం మూవీ రివ్యూ చెప్పడానికైతే వచ్చేసాను. ఈరోజైతే నాకు మూవీ చాలా చాలా బాగా నచ్చింది. అంటే ప్రతి ఒక్కరు మూవీ చూసేటప్పుడు నెక్స్ట్ సీన్ పలాంధ్ర అని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ మూవీకి ఆ ఛాన్స్ మన డైరెక్టర్ ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసే దానికి రివర్స్లో అవుతాయి సీన్స్. అదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా మూవీ కంటెంట్లోకి వెళ్తే, ఒక ఫాదర్ కష్టపడి ఇద్దరు పిల్లల్ని పెంచి వాళ్ళ ప్రయోజకులు అవుతే చూడాలి అని చెప్పేసి ఒక ఆశ ఉంటుంది. సో అలానే ఇద్దరు పిల్లల్ని కష్టపడి పెంచుతారు. సో ఇందులో మన హ్యాపీ డేస్లో టైసన్గా చేసిన క్యారెక్టర్ అయితే ఇందులో అన్నయ్య క్యారెక్టర్ చేశాడు మన కార్తికేయ గారికి. సో ఇద్దరు హైదరాబాద్ వెళ్ళడం, సక్సెస్ అవ్వడం ఇలా చూపిస్తూ ఉంటాడు. కట్ చేస్తే డాడీ అనేది తనిఖీల భరణి గారు ఇందులో వస్తారు, ఫాదర్ క్యారెక్టర్. సో అతను వచ్చాక అతను ఎంత రిచ్గా చూడాలని చెప్పేసి అతనికి ఆశ ఉంటుంది ఇద్దరు కొడుకులకి. కానీ వీళ్ళిద్దరూ చేసేదేమో వేరే పని, డబ్బు కోసం ఇబ్బంది పడుతూ చేస్తూ ఉంటారు. మన హీరోకేమో క్రికెట్ అంటే పిచ్చి, కానీ క్రికెట్ కోసం మనీ కట్టాలి. ఇప్పటికే ఫాదర్ పొలాలు అన్నీ అమ్మేసుకుంటాడు కదా, వద్దు ఫాదర్ ఇంత డబ్బు ఉండదని చెప్పేసి నచ్చిన క్రికెట్ కూడా వదులుకుంటాడు. దానికోసం ఒక మనీ అనేది కావాలని చెప్పేసి వాళ్ళ ఫాదర్ బాగోపోతే క్రికెట్ అనేది అమ్ముకొని వాడు డబ్బులు సంపాదిస్తాడు. అండ్ టైసన్ కూడా ఒక మంచి దాంట్లో జాబ్ చేద్దామని చూస్తాడు, కానీ అక్కడ డబ్బులు కట్టి లాస్ అయిపోతాడు. మధ్యలో మన విలన్ ఎంట్రీ ఇస్తాడు. విలన్ చేసే ఒక చెత్త పనికి హీరో బుక్ అయిపోతాడు. సో ఈ పని ఏంటి, ఇది హీరో ఎలా బయటపడ్డాడు అనేది సినిమా. మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. ప్రతి క్యారెక్టర్ కూడా ఇందులో చాలా ఇంపార్టెన్స్ ఉంది. హీరోయిన్ కానీ, విలన్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ కానీ, బ్రదర్ క్యారెక్టర్ కానీ, అంటే హీరోనే హైలైట్ చేయాలని అయితే లేదు, అందరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది మూవీ అయితే. నేను అందుకే సజెస్ట్ చేస్తున్నాను. ఇదైతే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ అయితే చాలా బాగుంది. వన్స్ వాచ్ ఇట్. అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.